వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. జైలు నుంచి పోసాని విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో మళ్లీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోసాని కృష్ణమురళిని రెడ్ బుక్ వెంటాడుతూనే ఉంది. వరుసగా నమోదైన అన్ని కేసుల్లో పోసానికి ఇప్పటికే బెయిల్ దొరికింది. కానీ 5 నెలల క్రితం నమోదైన సిఐడి కేసులో ఆయన మళ్లీ జైల్లోనే ఉండాల్సి వస్తోంది. తాజాగా సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ తో పోసానికి మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. దీంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. మార్చి 26 వరకు ఆయన జైల్లోనే ఉంటారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత ఒక్కో కేసులో పీటీ వారెంట్ కోరుతూ పలు స్టేషన్లలో పోసాని విచారణ జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు, తర్వాత అక్కడి నుంచి కర్నూలు జిల్లా అదోనికి తరలించారు పోలీసులు. అనంతరం అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు, అక్కడి నుంచి మళ్లీ కర్నూలు జైలుకు పంపించారు. అయితే పోసానిపై నమోదైన అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. మార్చి 12న అదోని, విజయవాడ కోర్టులో పోసానికి బెయిల్ లభించింది. మార్చి 11న నర్సరావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పోసాని విడుదలవుతారని అంతా అనుకున్నారు. కానీ సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని రిలీజ్ ఆగిపోయింది. మళ్లీ రిమాండ్ విధించడంతో జడ్జి ముందే పోసాని కంటతడి పెట్టుకున్నారు. కేసుల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తప్పు చేస్తే వెంటనే నరికేయండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే చావే దిక్కని మొరపెట్టుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో పోసాని పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.